హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్ స్పోర్ట్స్ అండ్ వెల్నెస్, అందులో నుంచి సెకండ్ పార్ట్ ద విన్నర్ అనేటువంటి ఒక పోమ్. సో దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద విన్నర్ అంటే తెలుసు కదా, విజేత. ఎవరైతే గెలిచారో ఒక గేమ్లో కానీ సంథింగ్ ఏదైనా కావచ్చు, వాళ్ళని విన్నర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఓకే, లేట్ చేయకుండా లెసన్లోకి వెళ్ళిపోదాం. లెటస్ రీడ్. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు కదా, మేబీ ఒక గార్డెన్లో లేకపోతే ఒక ఫీల్డ్లో. చూద్దాం. ఈవినింగ్స్ వీ ప్లే బాల్ నెక్స్ట్ టు ద క్రీక్ ఇన్ అవర్ నైబర్స్ ఫీల్డ్. వీ రన్ సో ఫాస్ట్ ఐ కాంట్ ఈవెన్ క్యాచ్ మై బ్రెత్. వెన్ బ్లూ డాగ్ టర్న్స్ టు బ్లాక్, కోల్డ్ గ్రాస్ ఏక్స్ అవర్ ఫీట్, ట్రీస్ క్రీప్ క్లోజ్, గేమ్స్ ఓవర్, నైట్ విన్స్. సో చాలా చిన్న పోమ్ అనమాట, జార్జియా హర్డ్ రాసినటువంటిది. ఓకే, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈవినింగ్స్ సాయంకాలం టైంలో. వీ ప్లే బాల్ నెక్స్ట్ టు ద క్రీక్ ఇన్ అవర్ నైబర్స్ ఫీల్డ్. సో మా నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక పొలం ఉంది, ఒక ఫీల్డ్. ఆ ఫీల్డ్లో నెక్స్ట్ టు ద క్రీక్ అంటే ఒక స్మాల్ స్ట్రీమ్ అనమాట. ఒక చిన్న వాగులా ఉంది కదా, చిన్న నది. నది అంటే పెద్దది రివర్ అని పిలుస్తాం, చిన్న పిల్ల కాలువని క్రీక్ అని పిలుస్తూ ఉంటాం. సో దాని పక్కన వీ ప్లే బాల్, మేము బాల్ గేమ్ ఆడుకుంటూ ఉంటాం. చేతిలో ఉంది చూడండి, ఫుట్బాల్ ఉంది. సో ఇట్లా బాల్ గేమ్స్, ఇట్లా చిన్న చిన్న గేమ్స్, స్వింగింగ్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం. వీ రన్ సో ఫాస్ట్ ఐ కాంట్ ఈవెన్ క్యాచ్ మై బ్రెత్. సో మేము చాలా ఫాస్ట్గా పరిగెత్తుతాం అక్కడ. ఎంత ఫాస్ట్గా అంటే ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఆయాస పడిపోతారనమాట, అంత ఫాస్ట్గా మేము పరిగెత్తుతాం. నెక్స్ట్, వెన్ బ్లూ డార్క్ టర్న్స్ టు బ్లాక్. సో ఈ బ్లూ స్కై ఏదైతే ఉందో బ్లాక్గా మారినప్పుడు, అంటే ఆ ఈవినింగ్ కాస్త చీకటి పడినప్పుడు, ఇంకా సన్ వెళ్ళిపోయిన తర్వాత, సన్సెట్ అయినాక చీకటి ఏర్పడుతుంది కదా. వెన్ బ్లూ డార్క్ టర్న్స్ టు బ్లాక్, మొత్తం అంతా బ్లాక్గా మారిపోయినాక, చీకటి అయిపోయినాక, కోల్డ్ గ్రాస్ ఏక్స్ అవర్ ఫీట్. సో అక్కడ ఉన్నటువంటి చల్లని ఈ గడ్డి ఏదైతే ఉందో కొద్దిగా డిస్కంఫర్ట్ అనమాట. ఏక్స్ అంటే కొద్దిగా పెయిన్ కలిగించడం, అంటే వీళ్ళు వితౌట్ చెప్పల్స్ ఆడుకుంటూ ఉన్నారు కదా, వితౌట్ షూస్. సో వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు, అంటే కింద కుచ్చుకున్నప్పుడు. ట్రీస్ క్రీప్ క్లోజ్, ఈ చెట్లన్నీ ఏదో దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తూ ఉందన్నమాట. అంటే చీకటి పడినాక కొద్దిగా భయం వేస్తుంది కదా, ఆ పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ చూసినప్పుడు పిల్లలకి. సో ఆ ట్రీస్ క్రీప్ క్లోజ్ అంటే దగ్గరికి వచ్చి చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. గేమ్స్ ఓవర్, ఇంకా వీళ్ళు ఆడుకునే గేమ్ అయిపోయింది. నైట్ విన్స్. సో అక్కడ వీళ్ళు గెలవలేదన్నమాట. ఎవరు గెలిచింది? నైట్. ఎందుకంటే నైట్ అయినాక వీళ్ళు ఇంకా ఓడిపోయినారు, వాళ్ళు ఆడే ఆటలన్నింటినీ వదిలేసి వచ్చి ఇంకా ఇంటికి వచ్చేసినారు అనమాట. ఆ విధంగా నైట్ విన్స్. సో అది ఈ నైట్ అనేది ఇక్కడ విన్నర్. బాగుంది కదా పోమ్. సమ్మరీ వచ్చేసి అదే అనమాట. పిల్లలు ఈవినింగ్ టైమ్స్ ఆడుకుంటూ ఉంటారు వెలుతురు ఉన్నంత వరకు. ఈ చీకటి పడినాక ఇంకా వదిలేసి వస్తారు, అక్కడ ఉండలేరు అనమాట. సో అప్పుడు నైట్ గెలిచినట్టు అని. బాగుంది కదా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.